హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రషి 140. ప్రజెంట్ అయితే నేను నాగోల్కి వచ్చిన. నాగోల్లో మన రాహుల్ కళాకర్ సింగ్ వాళ్ళ అన్న షెడ్కి అయితే వచ్చిన. కిరాక్ అంటే కిరాక్ ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు. మీకు కొన్ని మోడల్స్ అయితే డెమో మోడల్స్ అయితే పెయింటింగ్ చేసి పెట్టేసారు. మొత్తం అయితే దగ్గర ఒక 8 విగ్రహాల దాకా అయితే ఉన్నాయి. అవి నీట్గా చూపిస్తా, డీటెయిల్గా చూపిస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫుల్ వీడియో చూడండి. కిరాక్ అంటే కిరాక్ ఉన్నాయండి, మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. పెయింటింగ్ మాత్రం ఒక వేరే లెవెల్లో ఉంది. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అన్న వాళ్ళ షెడ్లోకి ఎంటర్ అయినప్పుడు మనకు ఫ్రంట్ ఎంటర్లోనే మనకైతే ఒక గణేష్ అయితే దర్శనం ఇస్తారండి. చూడండి ఏ విధంగా అయితే ఉన్నాడో. కిరాక్ అంటే కిరాక్ ఉన్నాడు. రాహుల్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ దగ్గర అయితే ఈ విధంగా డిజైన్ చేయబడతాయండి. యూనిక్ మోడల్స్ క్రేజీ ఉన్నాయి చూడనీకి అయితే. చూడండి డీటెయిలింగ్ పెయింటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా అయితే మనకు వినాయకుడు అయితే దర్శనం ఇస్తున్నాడో. అండ్ వినాయకుడు వచ్చేసి ఆ చేతులతోనైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎన్నో ఉన్నాయి దాంట్లో విగ్రహాల్లో డిఫరెన్సెస్ అయితే. అక్కడ సైడ్ మనం చూసుకోవచ్చు, స్నేక్ మోడల్ ఇచ్చేసి స్నేక్ నాగరాజుని డిజైన్ చేసిరు అక్కడ రైట్ సైడ్లో మనకి. అండ్ ఇక పైన శివలింగం టైప్లో మనకు శివలింగం టైప్లో ఇచ్చేసి పైన అయితే. అండ్ బ్యాక్డ్రాప్ చూసుకోవచ్చు, మొత్తం బ్లూ కలర్ అయితే క్రేజీ కొట్టిరు. బ్లూ కలర్ అయితే మస్తు అనిపిస్తుంది. అండ్ మొత్తం డీటెయిల్గా కలర్ అయితే మస్తు చేసేసారు. బొట్టు కూడా హైలైట్ పెట్టిరు. కళ్ళు అయితే అసలు జల్లు అంటేనే కళ్ళు మాత్రం చూసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి మనకు నంది మహారాజుని అయితే ఇవ్వడం జరిగింది. నంది మహారాజు ఉన్నాడు సైడ్కి. అండ్ వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. మనకి దానిపైన సింహాసనం పైన అయితే కూర్చోవడం జరిగింది. కింద వచ్చేసి మనకు స్నేక్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్నేక్స్ కూడా ఉన్నాయి కింద. డిజైన్ వచ్చేసి ఈ స్నేక్స్ అలా వచ్చేసి మనకు పైన వరకు అయితే రావడం జరిగింది డిజైన్. చూసుకోవచ్చు ఈ విగ్రహం అయితే సూపర్ అంటే సూపర్ డిజైన్ చేసేసారండి. మస్తు అనిపిస్తుంది చూడనీకే. ఇది ఫ్రంట్ సైడ్ ఎంటర్ అవ్వగానే ఈ విగ్రహం అండి. అండ్ లెఫ్ట్ సైడ్కి ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళంగానే ఈ విగ్రహం. ఇది వచ్చేసి దగ్గర 8 ఫీట్స్ ఉంటుంది. సూపర్ ఉంటుంది విగ్రహం అయితే, మస్తు అనిపిస్తుంది. చూసుకోవచ్చు మీరు మొత్తం డీటెయిలింగ్ కలరింగ్ ఇంత నీట్గా వేసిరు. కలరింగ్ కూడా మస్తు వేసిరు. 4 చేతులతో వచ్చింది మొత్తం విగ్రహం అయితే. 4 చేతులతో దర్శనం ఇస్తున్నాడు మనకు వినాయకుడు అయితే. పంచా వచ్చేసి ఎల్లో కలర్ అండ్ గోల్డిష్ లైటిష్ గోల్డ్లో డిఫరెంట్ మొత్తం పెయింటింగ్ అయితే వేసేసారు. కిరాక్ అంటే కిరాక్ ఉంది. లైక్ సోలాపూర్ మోడల్లో అయితే ఇచ్చిర్రు మొత్తం వినాయకుడిని. చూసుకోవచ్చు క్రేజీ అంటే క్రేజీ ఉంది. అండ్ ఇక్కడ సైడ్ కూడా చూసుకోవచ్చు దగ్గర ఒక 12 ఫీట్ విగ్రహము. మస్తు ఉంది డిజైనింగ్. మనకు పైన కిరీటం కలర్ వచ్చేసి సిల్వర్ ఇచ్చేసారు. ఐస్లో అయితే ఐస్ చూడండి బ్లూ కలర్ వాటర్ కలర్తో అయితే నింపేసారు. మొత్తం మస్తు అనిపిస్తుంది ఐస్ చూస్తుంటే. మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఇవ్వకుండా మనకు సిల్వర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు వినాయకునికి. అండ్ ఆల్మోస్ట్ పెయింటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఒక మ్యాక్సిమం 5% అయితే పెండింగ్ ఉంది మనకు. వినాయకుడు అయితే కూర్చొని అయితే 4 చేతులతో దర్శనం ఇస్తున్నాడు మనకి. మస్తు కనబడుతుంది చూడండి విగ్రహం అయితే మస్తు కనబడుతుంది. అసలు కిరాక్ అంటే కిరాక్ డిజైన్ చేసేసారు మొత్తం ఎటు సైడ్. ఒకసారి చూసుకోవచ్చు మీకు క్లియర్గా ఫేస్ దగ్గర అయితే చూపిస్తా. మనకు పొట్టు కూడా అయితే ఏ విధంగా సెట్ చేసిరో చూడండి, మస్తు కనబడుతుంది పొట్టు కూడా. అండ్ ఇక్కడ వచ్చే ఇంకో మోడల్ అండి. హైలైట్ అంటే హైలైట్ ఉంది విగ్రహము. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఇచ్చిరో. బ్యాక్గ్రౌండ్ అయితే కిరాక్ అంటే కిరాక్ అనిపిస్తుంది. మొత్తము విగ్రహం వచ్చేసి 6 చేతులతోనైతే దర్శనం ఇస్తుందండి మనకి. 6 చేతులతోని దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ చూసుకోవచ్చు మొత్తం పెయింటింగ్ కంప్లీట్ అయింది. అండ్ మనకు రైట్ సైడ్లో ఒక నంది ఇచ్చారు. ఇంత ముద్దుగా డిజైన్ చేసారు నందిని. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో కూడా ఒక విగ్రహం, మన నంది విగ్రహం అయితే ఇవ్వడం జరిగింది. నంది కూడా విగ్రహం ఇచ్చేసారు. క్రేజీ అంటే క్రేజీ ఉంది. మస్తు అంటే మస్తు డిజైన్ చేసారు మోడల్ని అయితే. మొత్తం ఓవరాల్గా పెయింటింగ్ అయిపోయింది. మనకు విగ్రహం కూర్చొని ఉంది. మనకు సింహాసనం పైన కూర్చొని ఉంది విగ్రహం వచ్చేసి. చూసుకోవచ్చు కిరీటం కూడా ఓవరాల్ గోల్డ్ పెయింటింగ్ అయితే ఇచ్చేసారు. అండ్ కళ్ళు చూడండి మీరు, కళ్ళు చూస్తురా ఎంత క్రేజీగా. కనురెప్పల పైన పింక్ కలర్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకు అరౌండ్ 8 to 12 ఫీట్స్ ఉంటుందండి. ఇది వచ్చేసి వస్తుంది. ఫేస్ చూసుకోవచ్చు ఎట్లుందో ఫేస్ కూడా. కిరీటంలో సరస్వతి మన లక్ష్మీమ్మ తల్లి అయితే ఇచ్చేసారు. మొత్తం ఆభరణాలు చూసుకోవచ్చు. పంచకైతే ఎల్లో కలర్ వేసేసారు మొత్తం డీటెయిలింగ్గా. 4 చేతులు అండ్ పంచ క్లియర్గా చూసుకోవచ్చు. మన ఎల్లో కలర్ అయితే అయిపోయింది డిజైనింగ్.
బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, పైన మస్తు ఇచ్చిర్రు. కిరీటంలో అయితే లక్ష్మమ్మ తల్లి వరాలు ఇస్తుంది, మస్తు డిజైన్ చేసిర్రు కిరీటంలో. ఆ విధంగా మనకు విగ్రహం అయితే హైలైట్ అనిపిస్తుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో విగ్రహము గరుడ పక్షి రాజు, గరుడ మహారాజు వచ్చేసి కింద గణేశుడు కింద ఉంటాడు, అండ్ కింద పాము చుట్టుకొని ఉంటాడండి. చూసుకోవచ్చు, పాము అయితే చుట్టుకొని రావడం జరిగింది. అండ్ మనకు రైట్ సైడ్లో చూసుకోవచ్చు స్నేక్స్ అయితే ఇచ్చారు. మొత్తం పైన వారాహి దేవుడు, పైన ఇట్ సైడ్ స్నేక్స్ వచ్చినాయి, అండ్ అటు సైడ్ చూడు వారాహి దేవుడు ఇచ్చిర్రు. మొత్తము మస్తు అంటే మస్తు డిజైన్ చేసిర్రు. ఎటు జెడ్ 4 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు వినాయకుడు. మనకు పంచ కలర్ వచ్చేసి మెరూన్ వచ్చేసిందండి. మొత్తం క్రేజీ అంటే క్రేజీ ఉంది డిజైన్. ఆ ఫేస్ పైన బొట్టు డీటెయిలింగ్ కూడా మస్తు డీటెయిలింగ్ ఇచ్చేసేసారు. తొండం పైన బ్లూ కలర్ ఇచ్చేసారు. మొత్తము ఆభరణాలు కూడా ఓవరాల్గా కంప్లీట్ అయిపోయినాయి. మనకి ఇది కూడా విగ్రహం కూర్చొని దర్శనం ఇస్తుందండి.